వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రస్తుతం చర్చలో ఉన్న ఒక వెబ్ సిరీస్ గురించి నేను చెప్తా. ఈ వెబ్ సిరీస్ గురించి ఈ రోజుల్లో బాగా చర్చ నడుస్తుంది. దాని పేరు లొల్లా కాటేజ్. ఈ లొల్లా కాటేజ్ చిత్రం ఫోర్న్ కేటగిరీలో ఉంది. ప్రధాన పాత్రలో ఉన్నది నీలా నంబియార్. అయితే ఈ నీలా నంబియార్ దర్శకుడు మహమ్మద్ ఇస్లాం యొక్క మేనకోడలు. అదేందక్క ఏం చెప్తున్నావు? నీలా నంబియార్ అంటే హిందూ అమ్మాయి, మహమ్మద్ ఇస్లాం అంటేనేమో తురకాయన. వీళ్ళు మేనకోడలు ఎలా అయింది, ఇది ఎలా సాధ్యమవుతుంది అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. నీలా నంబియార్ హిందూ కాదు. ఎస్, నీలా నంబియార్ ముస్లిం. ఆమె అసలు పేరు ఆసియా ఖాతున్. జన్మతః ముస్లిం అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తన പേര് మార్చుకున్నట్లు ఒప్పుకుంది. ഇപ്പം ഈ നീല നമ്പ്യാർ എന്ന് പറയും, നമ്പ്യാർ എന്ന് പറഞ്ഞൊരു ഒരു നമ്പ്യാർ നായർ എന്നൊക്കെ ഒരു കാസ്റ്റ് വൈസാണല്ലോ നമ്മൾ വരുന്നത്. ഈ കാസ്റ്റ് സെർനെയിമായിട്ട് നമ്മൾ ചെയ്യുമ്പോൾ നമ്മൾ ആ കാസ്റ്റിൽ ജനിച്ചതുകൊണ്ടാണ് നമ്മൾ മിക്കവാറും ആളുകൾ അത് സെർനെയിമായിട്ട് കൊണ്ടുപോകുന്നത്. അപ്പം ഈ നമ്പ്യാർ എന്നുള്ളത് ജനിക്കാത്തവരും ഇടുന്നില്ലേ? നമ്പ്യാർ, നായർ അങ്ങനെ ഇടുന്നില്ലേ? ഒരുപാട് പേരുണ്ട്. നമ്മൾ ആനകൾക്ക് പേരിടുന്നത് ശ്രദ്ധിച്ചിട്ടുണ്ടോ? അവർക്ക് എപ്പോഴും ഹിന്ദു നെയിമാണ്. അതുപോലെ ഞാനും സ്വീകരിച്ചു. അവർക്ക് എന്തുകൊണ്ട് ഒരു ముస్లిం నేమ్, క్రిస్టియన్ నేమ్ ఇడుന്നില്ല? ఎందుకంటే పోర్న్ ఫిలిం వృత్తి ఇస్లాంలో అనుమతించబడదు. సినిమా పోస్టర్లో ఆమె నుదుటిలో సింధూరం ఎక్కువగా చూపించారు. ఆసియా ఖాతున్ నాంబియర్ అనే ఇంటి పేరును ఉపయోగించడానికి కారణం చెప్పనా? అది హిందువుల బ్రాహ్మణుల ఇంటి పేరు కావడం. బ్రాహ్మణులను అపకీర్తిపరచడం చాలా సులభం మరియు చాలా అవసరం కూడా వాళ్ళకి. కేరళలో పోర్న్ సినిమా పరిశ్రమ పూర్తిగా కేరళ ముస్లింల చేత నడపబడుతోందని, ముస్లింలు హిందువుల పేర్లు ఉపయోగించే పద్ధతి పెరుగుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. దీని ఉద్దేశం హిందూ మహిళలను కామ ప్రవృత్తిలో ఉన్నవారిగా చూపించడం మరియు హిందూ సమాజ ప్రతిష్టను దెబ్బతీయడం అని ఆరోపిస్తున్నారు. వీళ్ళ ప్రకారం పైనుంచి కిందికి మొత్తం కప్పుకొని పరాయి పురుషుడు చూడడమే తప్పు అనేలాగా ఉంటే ఇలా పోర్న్ సినిమాలు చేయడం తప్పు కాదా? పోర్న్ సినిమాలు చేయడం కోసం హిందువుల పేర్లు పెట్టుకోవడం తప్పు కాదా? సిగ్గులేదా? అంటే ఇప్పుడు వీళ్ళ పవిత్రత ఏం దెబ్బతినదా? వీళ్ళ ఖురాన్ చెప్పింది ఏం దెబ్బతినదా? ఇలాంటివి చూపించి హిందువుల పేర్లు పెట్టి హిందూ అమ్మాయిలుగో చూసారా, మిమ్మల్ని ఎవ్వడు ముట్టుకోడు, మమ్మల్ని ముట్టుకోవాలంటే భయపడతాడు, మీ హిందూ అమ్మాయిలు చూడు పోర్న్ సినిమాల్లో కూడా నటిస్తున్నారని చెప్తే ఓ తిక్క మొహందానా అందులో పేర్లు మార్చుకొని నటిస్తోంది ఎక్కువగా ముస్లిం అమ్మాయిలే. దానికి చాలా వరకు చాలా మంది చేసిన ఆరోపణలు అలాగే చాలా వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. హిందూ మహిళలను మరియు సమాజాన్ని అపకీర్తిపరచడానికి ఒక పద్ధతిగా జరుగుతున్న కుట్ర అని కూడా చెప్పొచ్చు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పటిలాగే హిందువులు ఈ విషయంలో కూడా నిశ్శబ్దంగా ఉండడం. గొంతులిప్పండి. పోర్న్ సినిమాలు చేసుకునే ఆడవాళ్ళు తమ అసలు పేరును దాచి, తమ ముస్లిం అనే మతాన్ని దాచి హిందువుల పేరుతోటి, హిందూ బ్రాహ్మణుల పేరుతోటి నటించి వాళ్ళే కావచ్చు అని యువతలోకి తీసుకెళ్తున్నారు. గలాలు విప్పండి. సనాతన హైందవ ధర్మం ఇలా కాదు, ఆడవాళ్ళు ఇలా చెయ్యరు, అమ్మలుగా ఈ సంస్కృతిని కాపాడుతూ ఉంటారు, అలా పేరు మార్చుకున్న పందులవి, ఆ పందుల అసలు పేర్లు ఇవి అని చెప్పండి. ఆ ధైర్యం చేయకుంటే హిందూగా పుట్టి మీరు దండుగా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.